ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సర్వశుభాలు దైవాశీస్సులు. ప్రభునందు ప్రియ సహోదరులారా, నా సబ్స్క్రైబర్స్లారా, నన్ను వెంబడిస్తున్నటువంటి సహోదరులారా, మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ వీడియో అనేక మందికి షేర్ చేయండి. స్కిప్ చేయకుండా మీ అభిప్రాయాన్ని కామెంటు ద్వారా తెలియజేయాలని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. అంత మాత్రమే కాదు, ఈ వీడియో ఖచ్చితంగా మరి ముసుగు టక్కులాడి ఉంది కదా, ఈ దుబాయ్ రాణి ఖచ్చితంగా ఆమె దగ్గరికి వెళుతుందని నేను నమ్ముతున్నాను. అదేంటంటే, ఈ వీడియోలో నేను ఎందుకు ఈ వీడియో ద్వారా మరలా వచ్చాను అంటే, మార్నింగ్ ఒక వీడియో పెట్టాను, ఇది రెండో వీడియో అండి. ఇప్పుడు ఈమె ఎందుకు ముసుగు తీయడలేదు, ముసుగు తీయకపోవడానికి కారణం ఏమిటి అంటే, నాకు తెలిసినటువంటి తాజా సంగతి, ఈమె యెజబెలు ఆత్మ పట్టి పీడించబడతా ఉంది గత కొన్ని దినాలుగా. అర్థమవుతుందా? అందుకని అనూహ్యంగా మరి మహిమ కుమారి విషయంలో ఏమి ఇంటర్ఫియర్ అయ్యి ఇలాంటి రాధాంతం చేస్తూ ఉంది. నాకు అర్థం కాల ముందు, అరే ఎందుకు ఈ వ్యక్తి ఎవరా, ఎలా వచ్చింది ఏంటి, మధ్యలో ఎలా వచ్చింది ఈ వ్యక్తి, అసలు ఈ వ్యక్తి ఎందుకు మరలా తన మీద వేసుకుంటుంది మహిమ కుమారి వ్యవహారం అని నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు నేను ఆరాధిస్తే నాకు అందిన తాజా వార్త ఏంటంటే, ఈ వ్యక్తి యెజబెలు ఆత్మతో పట్టి పీడించబడతా ఉంది. మరి చాలా వేదనలో ఉంది ఈ వ్యక్తి. అందుకనే నిమిషానికి వీడియో చేస్తా మరి దైవ సంబంధి, పరిశుద్ధాత్మ సంబంధి అయిన షాలేం రాజు గారు, ఆయన సేవకుల మీద, ఆయన మీద మరి ఈ వ్యక్తి మరి యెజబెలు పెట్టిన ఆత్మ కదండి మాట్లాడుతూ ఉంది, బురద జల్లుతూ ఉంది. దీనికి కారణం ఎవరు అంటే, వికేఆర్ అనే వ్యక్తి, తర్వాత ఈ మురికి కుంట మణికంఠ అనేవాడు. ఈ వ్యక్తికి కూడా కొంత ఇచ్చి వాళ్ళ మీద వీడియోలు పెట్టు అన్నట్లుగా ఇటుగుడు వాళ్ళిద్దరికి పట్టింది యెజబెలు ఆత్మ. మరి ఊరకుండిద్దంటే యెజబెలు ఆత్మ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అయితే నేను అడుగుతున్నా, అందుకనే ఈ వ్యక్తి ముసుగు తీయడానికి భయపడుతుంది. మరలా ఆర్ఎస్ఎస్ ఏజెంట్గా కూడా మారింది ఈ వ్యక్తి. ఆర్ఎస్ఎస్ ఏజెంట్గా మారి ముసుగు తీయటలా. ముసుగు తీస్తే ఎక్కడ నిజాలు బయటపడతాయో, ఈ వ్యక్తి ఫేస్ మనం ఎక్కడ ఐడెంటిఫికేషన్ చేస్తామో, ఎక్కడ రికగ్నైజ్ గుర్తుపెట్టుకొని మరి ఇంకెన్ని వీడియోలు పెడతామో అని ఈ వ్యక్తికి భయం వేసి, ఎందుకంటే తన వశంలో లేదులేండి పాపం. ఈ అమ్మాయి ఈ టక్కులాడి పాపం తన వశంలో లేదు, యెజబెలు ఆత్మ పట్టింది కాబట్టి. ఇప్పుడు సేన అనే ఆత్మలో, సేన అనేటువంటి సమూహము ఒక వ్యక్తిని పట్టి పీడించినట్లుగా ఆ వ్యక్తి తను ఏం చేస్తున్నాడో, తన ఒంటిని ఎలా గాయపరుచుకుంటున్నాడో, ఒంటి మీద గుడ్డలు లేకుండా సమాధులు ఎలా తిరుగుతున్నాడో మనం గమనించగలుగుతాం సువార్త పుస్తకాల్లో. అలానే తనకి తెలియదు ఎందుకు తనలో సేన అనే దెయ్యం ఉంది, అనేక సమూహాలతో కూడిన దెయ్యాలు ఉన్నాయి. మరి ఈ వ్యక్తి యెజబెలు ఆత్మ అంటే మామూలు విషయం అండి. అప్పట్లో ఒక ఊపింది పాత నిబంధనలో. అలాంటి ఆత్మ ఎక్కడో సంఘంలో పనిచేస్తుంది. పాపం ఆ ఆత్మకి ఎవరు అప్పచెప్పుకుంటారా అని చూస్తుంది. ముందు మణికంఠగాడు, వీకేఆర్ గారు అప్పచెప్పుకున్న తర్వాత ఈ వ్యక్తి కూడా అప్పచెప్పుకుంది. అందుకని ఏం మాట్లాడుతుందో ఈ వ్యక్తికి అర్థం కావట్లేదు. ఇప్పుడు అందుకని ఈ వ్యక్తి ముసుగుది ఇట్లా. నేను అడుగుతున్నాను, యెజబెలు ఆత్మ బట్టి పీడించబడుతున్న ఓ ముసుగులేడి, టక్కులాడి, దుబాయ్ రాణి, నేను నిన్ను అడుగుతున్నాను. ఇప్పుడు బైబిల్ ట్రైనింగ్ అని వెళ్ళి ఎవరో మన జాన్ పాల్ మురిక్కుంటగాడు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి ప్రేమ లీలలు, రాసలీలలు జరిపి తనకంటే 12 సంవత్సరాలు పెద్దగా ఉన్న వ్యక్తిని మరి తను ప్రేమించి వివాహం అన్నట్లుగా మనం గమనించగలుగుతాం. ఏమండి, బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళిన వాడు ఏం చేయాలి? బైబిల్ నేర్చుకుని రావాలి, సేవలోకి రావాలి. ఏంటి ఆ ప్రేమ రాసలీల ఏంటి నాకు అర్థం కాల. అలాంటోడితో నువ్వు చేతులు కలిపి డబ్బులు తీసుకొని వాడంటే ఎటు కూడా మారాడు ఆర్ఎస్ఎస్ ఏజెంట్గా. నువ్వెందుకు మారాల్సి వచ్చింది? ఓహో, ముందే నీకు దురాత్మ పట్టింది కదా. ఓకే, ఏమనుకోమాకమ్మా, నేను మర్చిపోయానులే, యెజబెలు ఆత్మ పట్టింది కదా నీకు, ఓకే, అందుకే నువ్వు తనతో చేతులు కలిపావు. మరి ఇంకొక అతను ఉన్నాడు, అది అక్కడ మొక్క మీద ఘాటు ఉండిద్ది, వీకేఆర్ గాడు. ఇతను తన భార్య బ్రతికుండగానే మరి సముద్రాల్లో బీచ్ల దగ్గర ఇంకొక వ్యక్తికి ఆ బీచ్ల దగ్గర, ఆ సముద్రాల దగ్గర ఉంటాయి కదండి సాయంకాలం పూట, ఇంకొక భార్య, రెండో భార్యను చేసుకొని తనకు అన్యాయం చేసినట్లు కూడా మరి నాకు ఇప్పుడే అందినటువంటి తాజా వార్తలు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాను నేను. ఒకడేమో బైబిలు కాలేజీకి వెళ్ళి ప్రేమ నీళ్ళలో రాసలేళ్ళలో, ఒకడేమో భార్య బ్రతికుండగానే
సముద్రపు ఒడ్డున ఆహ్లాదకరమైనటువంటి గాలులు, ఆ వాతావరణం మధ్య ఇంకొక స్త్రీతో సంబంధాలు ఏంటి అంటే, ఇలాంటి వాళ్ళతో నువ్వు చేతులు కలిపి ఆర్ఎస్ఎస్ ఏజెంట్గా మారి వాళ్ళ దగ్గర డబ్బులు అందుకొని ముసుగు తీయమంటే ఏదేదో చెప్పకొచ్చి నువ్వు ఈ రకంగా పరిశుద్ధాత్మ సంబంధులను దేవుని చేత పట్టుకొని దేవుని ద్వారా నడిపించబడుతూ వాడబడుతున్న సేవకుల మీద నువ్వు ఈ రకంగా దుయ్యబడుతున్నావంటే నీకోసం మేము ఖచ్చితంగా ప్రార్థన చేయాల్సిందే. ట్రీట్మెంట్ ఇచ్చేది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడే. మీకు ప్రార్థన చేయటం మా బాధ్యత, ట్రీట్మెంట్ ఇవ్వడం పరిశుద్ధాత్మని దేవుని బాధ్యత. మరి నాకు ఇది నిజం కాకపోతే నాకు సమాధానం చెప్పు, ముసుగు తీసి. నీకు యెజబెల్ ఆత్మ పట్టిందన్నది వాస్తవం కదా, నువ్వు కొన్ని దినాలుగా ఆ ఆత్మ ద్వారా పీడించబడుతున్న సంగతి వాస్తవం కదా, ఆర్ఎస్ఎస్ ఏజెంట్గా మారిన వైనము వాస్తవము కదా, వారి దగ్గర డబ్బులు తీసుకునేది వాస్తవము కదా. మరి పరిశుద్ధాత్మ సంబంధులైన సత్యబోధకులైన శాలేమరాజు గారి మీద, ఆయన సేవకుల మీద దుమ్మెత్తి పోస్తూ బురద జల్లుతూ నిందా ప్రచారం చేస్తున్నది వాస్తవాలు కదా. మీటింగు వీడియోలు తీసుకొని ఒక్కొక్క పాయింట్ తీసుకొని వాటి మీద విషయం వెళ్ళగొక్కుతున్న మాట వాస్తవము కదా. నువ్వు చాలా డేంజర్లో ఉన్నావు సహోదరి, నాకు చాలా బాధేస్తుంది నిన్ను చూస్తుంటే. అలాంటి వాళ్ళతో నువ్వు చేతులు కలిపి, ఒకడు భార్య బ్రతికున్న కానీ ఇంకొక భార్యను చేసుకుంటాడు, ఒకడు ప్రేమలలో రాష్ట్రాలు నడిపి బైబిల్ కాలేజీకి వెళ్ళి ఒకడు ప్రేమలో పడిపోయి తనకంటే పెద్ద ఆమెను చేసుకొని ముందుకు వెళ్తా పెళ్లి చేసుకొని వాడు ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చి ఏదేదో చేస్తూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళతో నువ్వు చేతులు కలిపి ఇంతవరకు మహిమ కుమారికి సంబంధించినటువంటి సొంత తల్లిదండ్రులు ముందుకు వచ్చి ఒక వీడియో పెట్టినట్లుగా నాకు ప్రూఫ్ చూపిస్తావా? వాళ్ళే రాలేదు, వాళ్ళ రక్త సంబంధికులే రాలేదు. వాళ్ళకి తెలుసు కోర్టులో ఉందని, ఆ కోర్టులో ఉన్న సంగతి తెలుసు. అది కూడా తన కూతురికి అనుకూలంగా రాదని తెలుసు. ఎందుకంటే తన కూతురు అక్కడ ఆల్రెడీ స్థానికంగా కొంతమందిని సాక్ష్యాలను చెడగొట్టిందని తెలుసు. అందుకనే మా కూతురికి అది న్యాయంగా రాదు. ఇక్కడ సేవ చేస్తున్న ఆ ప్రభుకుమార్ పాస్టర్ విషయంలో మా కూతురిదే తప్పు అని వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళ తల్లిదండ్రులు ఈ రోజు కూడా ముందుకు రాలా. లేదంటే ఏదో ఒక విధము చేత ఇద్దరు తల్లిదండ్రులు శాలేమరాజు గారి దగ్గరకు వచ్చి, అయ్యా కోర్టుకు కాదులే, ముందు మా అమ్మాయికి న్యాయం చేయండి అని కోర్టులో ఆ కేసు వేయక ముందే వచ్చి ప్రాధేయపడేవాళ్ళే. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? తల్లిదండ్రులకు అర్థమైన సంగతి, వాళ్ళ రక్త సంబంధికులకు అర్థమైన సంగతి, స్థానికంగా మహిమ కుమారికి సంబంధించిన సేవకులకు అర్థమైన సంగతి నీకు అర్థం కాల. మహిమ కుమారి అంతా డొల్ల, తను కూడా యెజబెల్ ఆత్మతో పట్టి పీడించబడుతూ ఆ స్థానికంగా ఉన్న సేవకుల సాక్ష్యాలను చెడగొడుతున్న సంగతి నీకు అర్థం కాల, ఆ మురిక్కుంటగాడికి వీకేరికి అర్థం కాల. సో నాకు వీటికి సమాధానం చెప్పాలి. ప్రార్థన చేస్తా, దురాత్మ పోయింది. సరేనా?